హాయ్ గైస్. సో, ఈరోజు ప్లేస్‌మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటది? యాస్ ఎ ప్లేస్‌మెంట్‌లో ఏమేమి అడుగుతారో తెలుసుకుందాం. సో, ఫస్ట్ ప్లేస్‌మెంట్‌లో టోటల్ 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఆన్‌లైన్ టెస్ట్, తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ, తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్‌లో ప్రతిదీ ఎంసీక్యూస్ లెక్కనే ఉంటది. మెయిన్‌లీ యాప్టిట్యూడ్ ఇంకా కోడింగ్ మీదనే క్వెషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూలో డీఎస్ఏ ఇంకా కోర్ టెక్నాలజీ గురించి అడుగుతారు. అండ్ నెక్స్ట్ హెచ్ఆర్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇంకా యాటిట్యూడ్ ఎలా ఉంది, ఇంకా బిహేవియర్ ఎట్లుంది అని చెక్ చేస్తారు. సో, ప్లేస్మెంట్ కోసం మనం ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ వచ్చేసి కోడింగ్ స్కిల్స్, అంటే ఏదో ఒక లాంగ్వేజ్ జావా అయినా పైథాన్ అయినా పూర్తిగా నేర్చుకోండి. తర్వాత నేర్చుకున్నాక డిఎస్ఏ ప్రాక్టీస్ చేయండి. అరే, లింక్ లిస్ట్, ట్రీస్ ఇవి వరకు మీరు ప్రాక్టీస్ చేస్తే 7 lakh ప్యాకేజ్ వరకు వస్తుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే రికర్షన్, బ్యాక్ ట్రాకింగ్, సెర్చింగ్, సార్టింగ్ మీద ఫోకస్ చేయండి. కోడింగ్ స్కిల్స్ తర్వాత కోర్ సిఎస్ సబ్జెక్ట్స్, అంటే కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, థ్రెడ్ కాన్సెప్ట్, ప్రాసెస్ కాన్సెప్ట్, ఇంకా డెడ్ లాక్ ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయో నేర్చుకోండి. తర్వాత డిబిఎంఎస్లో ఎస్క్యూఎల్ నేర్చుకోండి. తర్వాత సిఎన్లో రూటింగ్ అల్గారిథమ్స్, ఇంకా ఓఎస్ఐ లేయర్లో డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్కి. తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో మీకు 90% ప్రాజెక్ట్స్ మీదనే అడుగుతారు మీ క్వశ్చన్స్ మొత్తం. సో, చాట్ బాట్ ఎంఎల్ బేస్డ్ అయినా, లేకపోతే ఫుల్ స్టాక్ అయినా, లేకపోతే వెబ్ డెవలప్మెంట్ బేస్డ్ అయినా చేయండి. నేను ఇచ్చే టిప్స్ వచ్చేసి 2 hours డైలీ కోడింగ్ చేయండి. తర్వాత 1 hour వచ్చేసి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. డిఎస్ఏ మాత్రం రోజు చేయండి, ఎందుకంటే దాన్ని చేస్తే మన థింకింగ్ పవర్ పెరుగుతాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. గాయస్, ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.